అందుకే యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రభు రాకడను గూర్చి యేసయ్య ఇచ్చిన సూచనల్లో ఒక మాట ఏంటో తెలుసా? మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. అంతము వరకు సహించిన వాడెవడో. హలో, ఈరోజు కొట్లకు వచ్చేవని సంబరపడవద్దు. అంతము వరకు ఆడు జల్లెడేస్తాడు, నీకు శ్రమ కలిగిస్తాడు, నీకు నొప్పి కలిగిస్తాడు, నీకు బాధ కలిగిస్తాడు, నీ కుటుంబంలో వ్యతిరేకం తెస్తాడు, దేవుని నుండి నిన్ను వేరు చేయటానికి నీ భర్తని ఒక అడ్డుబండగా వాడుకుంటాడు, నీ బిడ్డల్లో విచ్ఛిన్నత చేస్తాడు, అనేక విషమ పరిస్థితులు కూడా నేను తీసుకుని వెళ్తాడు, ఎట్టకేలకు నీ నాయన నుండి వేరు చేయటానికి ఎంతైనా చేస్తాడు, జల్లెడ వేస్తాడు, శ్రమ కలుగు చేస్తాడు. సాతానుగాడు విశ్వమంతటి మీద అధికారి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆదాము వలన ఈ భూమి కబ్జా చేయబడింది. ఆదామును మోసం చేసి ఆదాముకి ఇవ్వబడిన ఈ భూమిని వాడు తీసుకున్నాడు. ఎవడు? అపవాది. ఆదామును మోసం చేసి ఆదాముకి పొండు పెట్టి ఈ భూమిని లాగేసుకున్నాడు. ఈ లోకానికి వాడు అధికారి అయిపోయాడు. ఈ లోకం మీదే వాడి ప్రయాణం, వాడి ప్రయత్నం. ఈ భూమి మీద ఉన్నంత వరకు పోరాటాలు తప్పో చెప్తున్నాను. శ్రమలు తప్పవు, నిందలు తప్పవు, అవమానాలు తప్పవు. దేవుని నిమిత్తం శ్రమ కలగటం తప్పదు. పోరాటాలు గుండా వెళ్ళవలసి వస్తుంది, శ్రమలను తాలుకోవలసి వస్తుంది. కానీ ఒకటి గుర్తుంచుకో, వీటన్నిటిలో నీ ప్రక్కనే ప్రభు ఉంటున్నాడు అన్నది నగ్న సత్యం, నగ్న సత్యం, నగ్న సత్యం. అది కనపడనివ్వడు, అది పీలవనివ్వడు. కానీ నిన్ను చల్లిల్లో వేసి నువ్వు ఒంట్లోడురా, నిన్ను చల్లిల్లో వేసి భక్తి వల్ల నీకు ఉపయోగం లేదురా. నిన్ను చల్లిల్లో వేసి రాత్రింబవులు కష్టపడుతున్నావు, మొత్తం అవయవాలని పాడైపోయి నీకు ఒరిగింది ఏంట్రా? ఏం సంపాదించేవురా? జల్లిల్లో వేస్తాడు. అందుకే నేను ఆ పాట రాసుకున్నాను. పరిపూర్ణతకు శ్రమలు నువ్వు నాకై అనుమతించగా, నువ్వు అనుమతించకపోతే ఆడేవాడయ్యా జల్లెడేయటాక నన్ను నువ్వు అనుమతించావు. పరిపూర్ణతకు శ్రమలు నాకై అనుమతింపబడగా ఆయన అద్భుతం చేస్తాడు. వాడు జల్లెడ వేస్తున్నప్పుడు, వాడి వల్ల శ్రమ కలుగుతున్నప్పుడు, వాడి వల్ల నొప్పి కలుగుతున్నప్పుడు, వాడు మన అగ్ని వంటి మహాశ్రమలతో పరీక్షిస్తున్నప్పుడు చూస్తూ కూర్చుండే దేవుడు కాదు, కానీ నీ ప్రక్కనే ఉండి నీవు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటావో చూసి నీకు జయం ఇవ్వటానికి, నీతో అడుగులు వేయటానికి, నీతో కలిసి యుద్ధం చేయటానికి నిన్నక్కడే నిలబెట్టి ఆ పోరాటంలో నీకు జయం ఇవ్వటానికి నా ప్రభు నీ ప్రక్కనే నిలిచుంటాడు. అది నీ నుండి ఆయన కోరుకుంటాడు. వాడు జల్లెడ వేస్తాడు, ప్రతికూల పరిస్థితులు కలుగజేస్తాడు, శ్రమ కలుగు చేస్తాడు. పౌలుతో కూడా పరిచర్య చేసిన వాడు దేమా. పౌలయ్య గారే చెప్పాడు ఏమని? దేమా నా జతపనివాడు. అలాంటి దేమా లోకమును స్నేహించలేదా? లోకమును స్నేహించి దశలోనికైకి వెళ్ళిపోలేదా? ఏం జరిగింది దేమా? పౌలయ్యతో నువ్వు జతపనివాడో కదా, ఏం జరిగింది? సాతాను జల్లెడ వేశాడు. సాతాను జల్లెడ వేశాడు. ఎంతోమంది దేవుని వలన కలుగు జీవం నుండి వేరైపోతున్నారు. సాతాను టార్గెట్ అంతా ఒకటేనండి, నిత్యత్వంలో నువ్వు వెళ్ళకూడదు. అంతే, వాడికి దక్కందే నీకు దక్కకూడదు. ఆ నిత్యమహిమ వైభవం ఎలా ఉంటుందో వాడికి తెలుసు. అది వాడికి దక్కలా, మన ఎవడికి దక్కకూడదు. దాని మహిమ ఎలాంటిదండి? దేవుడే శిల్పి అయి నిర్మాణికుడై 2000 సంవత్సరాల నుండి ఆయన పిల్లలమైన మన కొరకు తానే శిల్పి అయి నిర్మాణికుడై ఆ మహిమ గల స్థానాన్ని కడుతున్నాడు. ఆ నిత్యమహిమ మనం చేరుకున్నటానికి వాడు చల్లడేస్తున్నాడు. ప్రభు అంటున్నాడు, వాడు చల్లడి వేస్తాడు.
ప్రతికూల పరిస్థితిని కలుగజేస్తాడు, శ్రమ కలుగు చేస్తాడు, శోధన కలుగు చేస్తాడు, విపత్తు కలుగు చేస్తాడు. అంతము వరకు సహించినవాడు. సహించడం అంటే అర్థం ఏంటంటే, ఒక మొండు మాట చెప్తా, ఎట్లా సుధీర్, సువార్త ద్వారా రక్షింపడ్డాడు, సువార్త ద్వారా పట్టుబడ్డాడు, సంఘంలో చేర్చబడ్డాడు. ప్రభు అన్నాడు, నీవు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండు. ప్రత్యేకంగా జీవించడానికి డెడికేట్ చేసుకున్నాడు. వినండి, సింపుల్గా చెప్తున్నా, ప్రత్యేకంగా ఉండటానికి డెడికేట్ చేసుకున్నాడు. లోక మర్యాద అనుసరింపకుండా, లోకంతో మమేకం కాకుండా, లోకంతో రాజీ పడకుండా, ఒక ప్రత్యేకమైన దేవుడు కోరుకున్న జీవిత విధానంలో జీవించటానికి డెడికేట్ చేసుకున్నాడు. ఇప్పుడు పోరాటం అంటే ఏంటో తెలుసా? సైతాన్ వచ్చి మన మీద ఏదో దాడి చేసేసి, పేగు నొక్కేసి, బాణాలు వేసేసి చంపాడు. ఈ డెడికేషన్ పాడు చేయడానికి ఇతడు ఎక్కడైతే ప్రత్యేకంగా ఉంటాడని సమర్పించుకున్నాడు కదా, ఈ సమర్పణను తొలగించడానికి ఇప్పుడు సమర్పణలో నిలబడ్డాడు, ప్రతిష్ఠించుకున్న దాంట్లో నిలబడ్డాడు. ఇతడు డెడికేట్ చేసుకున్నాడు, నేను ప్రత్యేకంగా ఉంటానని. వస్త్రధారణ విషయంలో, వెలుపట అలంకరణ విషయంలో, దేవుని విషయంలో, నా దేవుని సంతోషపెట్టే విధంగా నేను జీవిస్తానని ప్రతిష్ఠించుకున్నాడు, డెడికేట్ చేసుకున్నాడు, కమిట్మెంట్ అయిపోయాడు దేవునితో. ఆ కమిట్మెంట్లో స్థిరంగా నిలబడటమే, సహించటమే, సహనంతో ఆ కమిట్మెంట్ కాపాడుకోవడం. సహనంతో ఆ కమిట్మెంట్ని పడద్రోయటానికి గాళ్ళు వేస్తాయి, పెనుగాళ్ళు వస్తాయి, గాలి విసురుతుంది, వాన కురుస్తుంది, వరద వస్తుంది, గాలి విసురు కొడుతుంది. ఆ కమిట్మెంట్ని పాడు చేయటానికి, ఆ కమిట్మెంట్లో నిలబడతామే సాతాను గడికి అపజయం, దేవునికి మహిమ, ఇతనికి జయం. అంతము వరకు, ఎంతవరకు? ఆ కమిట్మెంట్లో, ఆ తీర్మానంలో, ఆ డెడికేట్లో అంతవరకు సహించో. ఇక్కడ నిలబడిపో. ఈ సమర్పణలో నువ్వు దేవుని కొరకు ఏం చేసుకున్నావో, ఏ తీర్మానం చేసుకున్నావో, ఏ ఒడంబడిక చేసుకున్నావో, ఏ కమిట్మెంట్ చేసుకున్నావో, ఏ నిర్ణయం తీసుకున్నావో, అక్కడ నువ్వు స్థిరంగా నిలబడిపోవటమే. అదే యుద్ధం సాతానుతో. అక్కడ తొలక్కున్నా అంటే అర్థం ఏంటి తెలుసా? కొన్ని వేల కిలోల బరువు ఉంది నెత్తి మీద, ప్రభువే దాన్ని దించే వరకు అక్కడ మనం ఓపికతో నిలబడిపోవటమే, కమిట్మెంట్లో స్థిరంగా నిలబడటమే. అంతము వరకు సహించుకోవటం. కూర్చో. అంతం వరకు. ఎంతవరకు? అంతం అంటే ఏంటి? రెండు అంతాలు ఉన్నాయి. క్రైస్తవునికి 2 అంతాలు ఉన్నాయి. ఆ రెండిట్లో ఏదో ఒకటి నీకు రావాలి. ఒకటి ర్యాప్చర్, అంటే ప్రభు రాకడలో ఎత్తబడటం. ఒకవేళ ప్రభు వస్తే ఆ రాకడలో ఎత్తబడే వరకు సహనం కలిగి, ఓర్పుతో, శ్రమ, బాధ, హింస, వస్త్రహీనత, కరువు, ఉపద్రవం, మరణం ఎన్నన్నారాని కమిట్మెంట్లో నిలబడిపోవాలి. ర్యాప్చర్ వరకు, లేదా నీ మరణం వరకు. ర్యాప్చర్ రాలేదనుకోండి, నీ మరణం వస్తుంది. ఒకవేళ ప్రభు రాకడ వచ్చి ర్యాప్చర్ జరిగిందనుకోండి, నువ్వు ఎత్తబడ్డావు అనుకో, చాలు, ఇక మరణం ఉండదు. రెండిట్లో ఏదో ఒకటి నీ జీవితంలో జరిగే వరకు నీ కమిట్మెంట్లో నువ్వు స్థిరంగా నిలబడాలి. నీ డెడికేషన్లో ఏ సువార్త ద్వారా నువ్వు పిలువబడ్డావో ఆ సువార్తకు బద్ధుడివై ఉండాలి. శ్రమ కలిగిన, బాధ కలిగిన, హింస కలిగిన, ఉపద్రవమైన, మరణమైన, ఖడ్గమైన యేసు ప్రేమ నుండి నేమే నేర్చకూడదు. అంతము వరకు సహించాలి. సహించడం అంటే అర్థం ఏంటంటే నిలబడిపోవటం, దేవుని కొరకు నిలబడిపోవటం, ఆ కమిట్మెంట్లో నిలబడిపోవటం. అది సాతానికి అపజయం, మనకు విజయం. కమిట్మెంట్లో రాజీ పడిపోతే
జల్లెడలో రాలిపోయినట్లు. నేను అడుగుతున్నా, నీ కమిట్మెంట్లన్నీ ఏమయ్యాయి? దేవునితో నీ తీర్మానాలు, నీ సమర్పణలు ఏమైపోయాయి? ఎందుకు నువ్వు కమిట్మెంట్ నుండి తొలగిపోయావు? ఏమైంది? ఎవడు నిన్ను భ్రమ పెట్టాడు? బావుగా పరిగెత్తిన నీవు ఈరోజు అలసిపోయినట్టు కూర్చున్నావు. ఏమైంది నీకు? గలతీ సంఘంతో పౌలు అపోస్తలుడు అడుగుతున్న ప్రశ్న ఇది. మీరు బావుగా పరిగెత్తారు, ఇప్పుడేమైంది? ఎవడు మిమ్మల్ని అడ్డగించాడు? ఎవడు మిమ్మల్ని భ్రమపరిచాడు? కమిట్మెంట్ నుండి తొలగిపోవడం గల కారణం ఏంటి? ఎందుకు స్థిరంగా నిలబడలేకపోయావు? లైవ్లో ఉండి వింటున్నావో, ఇక్కడే కూర్చొని వింటున్నావో నాకు తెలియదు. అంతవరకు సహించి బిడ్డ రక్షింపబడతావు. నిత్య నరకాగ్ని నుండి రక్షింపబడతావు.